హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు చెప్పాను కదా, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని. ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ నలుగు అనమాట. నలుగు ఎలా పెడతారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఆ మినీ వీడియోని మీకైతే చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు వచ్చారనమాట. ఇది నైట్, రేపు ఫంక్షన్ అనగా నైట్. సో అందరూ తింటూ ఉంటే నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీశాను. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే రెడీ అయిపోయామన్నమాట. పాపకి పసుపు పెట్టాలి కదా, సో టీ ప్రిపేర్ చేసేవాళ్ళు టీ, అలాగే ఇది వచ్చేసి నైవేద్యం అనమాట దేవుడికి. సో అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వైట్ క్లాత్ అని నేను మొన్న వీడియోలో చెప్పాను. ఆ వీడియోకి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట. సో నేను అందుకే ఇంకొక వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వైట్ క్లాత్ని వచ్చేసి జడిగం అని అంటారంట. సో పంచ అనమాట. సో జడిగం అనే అంటారు. సో ఆ జడిగాన్ని పరిచి మనకి మేనత్త ఎవరైతే ఉంటారో, పాపకి మేనత్త ఉంటుంది కదా. సో తను వచ్చేసి ఇలా ఆ చేతులతో అచ్చులు వేయాలన్నమాట. జడిగం పరిచి ఆ చేతులతో మనకి అచ్చులు అనేవి ఇలా వేస్తారనమాట. ఇలా వేసిన తర్వాత మనకి పాపని అక్కడ కూర్చోబెడతారు. సో మనం పెళ్ళిలో ఫస్ట్ మనకి ముందు ఉంటుంది కదా, ముహూర్తం రోజు ఎలా అయితే చేస్తారో సేమ్ నలుగు పెట్టే ముందు ఈవినింగ్ సేమ్ అలానే మనము హారతి పళ్ళెం తీసుకొని వెళ్ళి పాపనైతే అక్కడ కూర్చోబెట్టాలన్నమాట. మా వాళ్ళు అయితే చాలామంది వీడియో చూసి చాలా బాగా రెస్పాండ్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ సైడ్ ఇలాంటి పద్ధతులు లేవంటే, అవునా ఇలా చేస్తారా, మీ సైడ్ చాలా వేరేగా చేస్తారు అని చాలామంది నా ముందు వీడియో చూసి అని చాలామంది చెప్పారనమాట. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనకి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, అందరూ చూడండి. సో ముందుగా అయితే పాప ఇలా హారతి పళ్ళెం పట్టుకొని ఒక నీళ్ళ చెమ్ము అలాగే బొమ్మ అని చెప్పాను కదా, అవి రెండు తీసుకొని రైట్ లెగ్ పెట్టి కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత మనకి మేనత్త ఉంటుంది కదా. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి మేనత్త మేనమామ కన్ఫామ్గా ఉండాలన్నమాట. ఈరోజు ఇంకా లాస్ట్ డే కదా, అంటే మనకి కూర్చోబెట్టేది 9 రోజులు అలా అయిన తర్వాత లాస్ట్ రోజు లేపడానికి ఖచ్చితంగా మేనమామ అయితే రావాలి. మా సైడ్ ఆ పద్ధతి ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఫన్నీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎలా లేపుతారు, నెక్స్ట్ హారతి పాటలు అవన్నీ ఉంటాయి. సో వీడియో అయితే నేను నెక్స్ట్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సరే ఇప్పటికైతే మనకి మేనత్త ఉంది కదా. సో తను వచ్చేసి ఫస్ట్ మనకి పసుపుతో చేతులు ఇలా అనేసి అచ్చులు అనేవి కొట్టాలి. మీరు చూసారు కదా, సేమ్ అలానే తను వచ్చేసి ఫస్ట్ నలుగు పెట్టేసి అచ్చులు అనేవి కొట్టేస్తూ ఉందన్నమాట. ఇట్లా 5 సార్లు లేదా 3 సార్లు అలా అచ్చులు కొట్టియాలి. కొట్టించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నలుగు పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఫేస్కి బాడీకి సేమ్ మనం ముహూర్తం రోజు ఎలాగైతే పెళ్ళి కొడుకుని మనం ఈవినింగ్ రెడీ చేస్తామో నలుగు పెట్టి, అలానే పాపకు కూడా పసుపు పెట్టాలన్నమాట. అందరూ పెట్టడమ్మా ఆ ముద్ద కాడ పెట్టారు. మన 9 మంది కాదు, ఎంతమంది 8 మంది అవుతాము. మళ్ళా సాయి పెడుతుంది లాస్ట్కి. ఫోన్ లేదు, మీరు వెళ్తారు లాస్ట్ మీరు చూసుకొని పిల్లలు చెప్పుకొని మీరిద్దరు చూసుకున్నారా? ఒళ్ళంతా పసుపు రాసి రూపాన్ని పట్టరే పునాలు చేయరే బంధువులు అందరూ వచ్చి ఒళ్ళంతా
సో చూసారు కదా మా వాళ్ళు కామెడీ మాటలు అలాగే పాటలు ఎంత చక్కగా పాడుతూ ఉన్నారో. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ సాంగ్ మా అత్తమ్మ పాడిందనమాట, అదంతా నేనైతే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే విన్నారు కదా చాలా క్లమ్జీగా ఉంది అనేసి నేనైతే కొంచెం వీడియోనే మీకు మాటల ద్వారా పోస్ట్ చేస్తున్నాను అనమాట. మిగతాది మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి పెద్దమ్మ నలుగు పెడుతుంది. సో నేను అందరిని ఒకసారి ఒక క్లిప్ తీద్దామని తీస్తున్నా. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎవ్వరు లేవకూడదు, నెక్స్ట్ అంటే ఎవ్వరు చూడకూడదు అనమాట, ఇంట్లో వాళ్ళు బంధువులు తప్ప మిగతా బయట వాళ్ళు ఎవ్వరు చూడకూడదు. సో ఈ కార్యక్రమం వచ్చేసి మనకి తెల్లవారుజామునే అయిపోతుంది. సో అందుకే అందరు నిద్ర మొహాలు వేసుకొని అలాగే బ్రష్లు వేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ నానమ్మ ఇద్దరు కామెడీ అనమాట, నువ్వు పెట్టు అనేసి నవ్వుకుంటూ పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా నెక్స్ట్ నానమ్మ కూడా వచ్చేసి తనకి నలుగు పెడుతుంది. చూస్తున్నారు కదా అందరు నిద్ర మబ్బులో ఉన్నారనమాట. మనకి ఈ కార్యక్రమం వచ్చేసి తెల్లవారుజామున జరుగుతుంది. మనం ఫంక్షన్ రోజు అనమాట, ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తామన్నమాట. మొత్తానికి నానమ్మ అయితే నలుగు పెడుతూ ఉందన్నమాట. సో నేనైతే వీడియో అనేది చాలా ల్యాగ్ అవుతుంది అనేసి మొత్తము కొంచెం ఫాస్ట్గా పెట్టాను. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడండి. సో అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కదా, సో ఆశీర్వాదం ఇస్తారనమాట అక్షింతలతో. నెక్స్ట్ వచ్చేసి మా అక్క పెడుతుంది. సో తను కూడా తన కూతురికి నలుగు పెడుతూ ఉందన్నమాట. ఇలా మనము ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకి ప్రతి ఒక్కరు అంటే 9 మంది 11 మంది లేదా సేమ్ మన పెళ్ళిలో ఎలా అయితే చేస్తామో అలానే చెప్పాను కదా. సో లాస్ట్ వచ్చేసి నేనన్నమాట. అందరు అయిపోయినారు, అందరినీ వీడియో తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా వంతు అనమాట. సో నేనైతే ఇలా పెడుతూ ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది రిలేటివ్స్తో కలిసి అంతా ఇలా చేసుకోవడం, నాకైతే ఫుల్ హ్యాపీ. మేము అందులో ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడున్నా చాలా బాగా అందరం కలుస్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. నా వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తే మీకు అర్థమవుతుంది, మేము చాలా ఫన్నీగా ఉంటాము మా వీడియోస్. నెక్స్ట్ అలాగే ఇంట్లో అందరం కలిస్తే ఎంత పండగలా ఉంటుందంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. వంటలు కానీ లేదా మాటలు కానీ జోక్స్ కానీ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అన్న వదిన ఇద్దరు పాపకి తల్లిదండ్రి అనమాట. సో అన్న వదిన వచ్చేసి దీవిస్తూ ఉన్నారనమాట. మా సైడ్ నేనైతే అన్న వదిన అన్న పిలవచ్చు లేదా పిన్ని బాబాయ్ ఎలా అయినా పిలవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నానమ్మ అనమాట, మా కోడలు రూపం ఉంది కదా, సో వాళ్ళ నానమ్మ వచ్చేసి దీవిస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ అందరు ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో అందరూ దీవిస్తూ ఉన్నారనమాట పాపను వచ్చేసి. మగలి పూలగాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి వారికి అంత వైభోగం, ముత్యమంతా పసుపు. విన్నారు కదా ఫ్రెండ్స్, మా అత్తమ్మ అయితే సాంగ్స్ చాలా బాగా పాడుతుందన్నమాట. మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే తను చాలా బాగా ప్రతి ఒక్క సాంగ్ పాడుతూ ఉంటుంది. హారతి ఇచ్చేటప్పుడు ఒక సాంగ్ పాడిందనమాట, అది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మేమందరం నలుగు పెట్టాము, ఇప్పుడు వచ్చేసరికి మేనమామ పెడుతూ ఉన్నాడనమాట. దీని తర్వాత తనని బలవంతంగా లేపాలి, తను మాత్రం అలాగే కూర్చొని ఉండాలి, కామెడీ సీన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలోనే సాంగ్ అలాగే కామెడీ సీన్, నెక్స్ట్ వచ్చేసి పాపకి మంగళ స్నానం చేయిస్తాం కదా, ఆ చిన్న మినీ వీడియో కూడా అన్నిటిని కలిపి ఒకటే దాంట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ ఈ వీడియోస్ చూసి మన సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకొని మీరందరూ కూడా ఇలాగే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.